ఎన్వైఎస్ కేసు పెట్టుకునేది ఏంటట, మసాజ్ సెంటరా? ఆయిల్ పూయడం, రుద్దడం, స్టీమ్ బాతులు పెట్టి బయటికి తీయడమా? ఇదా ప్రకృతి వైద్యం అంటే? ప్రకృతి వైద్యం అంటే అమ్మా అమ్మా అమ్మా. దానిలో ఒక పార్ట్గా మడ్ ప్యాక్ ఉండొచ్చు, టబ్బాత్ ఉండొచ్చు, మసాజ్ ఉండొచ్చు, స్టీమ్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఇతర ఇతర విషయాలన్నీ కూడా మన కలర్ థెరపీ పేరుతో, ఇంకా ఆక్యుప్రెషర్ పేరుతో, ఆక్యుపంచర్ పేరుతో, లేకపోతే ఇంకేదో రకరకాలుగా మనం నేర్చుకునే ఏమన్నా యాడింగ్ గా సపోర్ట్ అంశాలు చాలా ఉండొచ్చు. దాంట్లో కీలకమైన రెండు అంశాలు: ఒకటి శ్రమ, రెండు ఆహారం. మంచి ఆహారం లేకపోతే మంచి ఆరోగ్యం సాధ్యం కాదు. కాబట్టి మంచి ఆహారం కోసం జరిగేది కూడా ఇవాళ ఉద్యమంగానే జరగాల్సిన అవసరం ఉన్న స్థితి ఒకటి ఏర్పడింది. మంచి వైద్యం కోసం ఇళ్ళు వైద్యశాలలుగా నిర్మాణం కావడానికి కూడా ఒక ఉద్యమంగానే అది జరగాల్సింది. దీనికి ఇవాళ 27 సంవత్సరాల వయసు బాలుడు కాదు, కుర్రడే, యువకుడే. 27 సంవత్సరాల యువకుడుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రజల ముందు నిలబడి ఆ బాధ్యతని తనకి ఎంత శాతం అవుద్దో నలుసంతా అంతా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన భుజస్కంధాల మీద ఉందని గుర్తుపెట్టుకోండి. మనం ఆరోగ్య కార్యకర్తలుగా మారి తీరాలి. హైదరాబాద్ పట్టణంలోని నలుమూలలకి ప్రకృతి వైద్య ప్రాముఖ్యతను తీసుకెళ్ళాలి.